నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఆహారుచి. అయితే ఈరోజు రెసిపీ వచ్చేసి బసవ కజ్జం. ఇదైతే చాలా ఓల్డ్ రెసిపీ అండి. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చేసేదంట ఈ బసవ కజ్జం రెసిపీ. అమ్మమ్మలకి నానమ్మలకు కూడా తెలిసి ఉండదు చాలా మందికి ఈ రెసిపీ వచ్చేసి. చాలా మందికి తెలియని పాత రెసిపీ, తెలుసుకునే వారికి మాత్రం కొత్త రెసిపీ అండి. అయితే ఈ రెసిపీ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని దాంట్లో ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసేసుకున్న తర్వాత చిటికెడు ఉప్పు వేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గోధుమ పిండిని మొత్తం చపాతీ ముద్దలాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బిళ్ళలుగా తీసుకొని అలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఒక్కసారి మధ్యలో అలా ఒత్తేసుకోవాలన్నమాట. అలా మొత్తం గోధుమ పిండిని కూడా చేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు నానబెట్టుకున్న శనగపప్పు, ఒక కప్పు నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న పెసరపప్పుని పక్కన పెట్టేసుకొని శనగపప్పుని తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని శనగపప్పుని ఉడకబెట్టుకోవడానికి కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత శనగపప్పు అంతా మెత్తగా ఉడికేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని ఒక 6 గ్లాసుల దాకా నీళ్లు పోసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న గోధుమ పిండి బిళ్ళల్ని వేసుకొని కొద్దిగా ఉడికిపోయిన తర్వాత ముందుగానే 2 గంటల పాటు నానబెట్టుకున్న పెసరపప్పును వేసి దగ్గర పడేదాకా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టి పక్కనుంచుకున్న శనగపప్పు మిశ్రమం అంతా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి బిళ్ళలు, శనగపప్పు, పెసరపప్పు అంతా మంచిగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత ఒక 2 కప్పుల దాకా తురిమి పెట్టుకున్న బెల్లంని వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ బసవ కజ్జం అంతా బాగా చిక్కపడి దగ్గరికి వస్తుందండి. ఇలా చూపిస్తున్న విధంగా పాయసం లాగా దగ్గరికి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలా యాలకుల పొడి వేసిన తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా చిక్కపడిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టేసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకొని జీడిపప్పు, బాదం పప్పు వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత బసవ కజ్జంలో వేసుకొని తిప్పేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అండి. ఇది చాలా సాంప్రదాయకమైన ఒక ప్రసాదం. మహాశివరాత్రి రోజు శివుడికి పెట్టే ప్రసాదం అండి ఈ బసవ కజ్జం వచ్చేసి. పాతకాలంలో అందరూ శివరాత్రి రోజు ఈ బసవ కజ్జం ప్రసాదాన్ని ప్రిపేర్ చేసుకొని గుడికి తీసుకువెళ్లే వాళ్ళంట. ఇలాంటి పాత రెసిపీస్ ని మర్చిపోకుండా పెద్దవాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మరి ఎప్పుడైనా చేస్తూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంటి వంట ఆహారుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.